వాళ్ళ ముగ్గురు మీద అయితే కొంత డౌట్ ఉంది, కానీ వాళ్ళ మీద ప్రెషర్ అయితే పెడుతున్నారు, నో డౌట్. మరి వెళ్తారా లేదా అంటే అది రాబోయే రోజుల్లో ప్రెషర్ టాక్టిక్స్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నిత్యం ఇలా ప్రజల్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం అన్న పెరుగుద్దా పార్టీలో? ఆయన మాటలు మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం ఆయన అలాగే చెప్తారనుకోండి, నాయకుల్లో నమ్మకం కలిగించడానికి అవి ఏమైనా ఉపయోగపడతాయా ఈ పోరాటాలు? ఇది ఒక నిరంతర ప్రక్రియ ఒకటే. అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే 19-24 మధ్యలో మొదటి 3 ఏళ్ళు అసలు ప్రతిపక్షం ఉందా అనిపించింది. అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే కనిపించేది. ఒక పక్కన కరోనా ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే వేరే వేరే వ్యవహారాలు కావచ్చు, ఎలక్షన్స్ అప్పుడు పట్టించుకోకపోవడం కావచ్చు. దాదాపు 3.5 ఏళ్ళు ప్రతిపక్షం నామమాత్రంగా ఉంది. విమర్శలు ఉండే పత్రికల్లో రాసేవాళ్ళు, కానీ జనంలోకి వెళ్ళి రైతులతో మాట్లాడేది తక్కువ. ఇవన్నీ కాస్త ఆ సంప్రదాయం బిగిన్ చేసినోడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ తర్వాత చంద్రబాబు గారు కూడా జనంలోకి వెళ్ళడం బిగిన్ చేశారు. అట్లా సాగినాయి అక్కడ. వాళ్ళు లాస్ట్ 2 ఇయర్స్ సీరియస్ ఇంపాక్ట్ పెట్టారు. ఈయన మొదటి 4వ నెల నుంచినే బిగిన్ చేసేసాడు, అంతే తేడా. దీనివల్ల ప్రయోజనం ఉంటుందా నష్టం ఉంటుందా అన్నటువంటిది, ఇది వెక్స్ అయితే జగన్ మీద వెక్సేషన్ వస్తుందా, చంద్రబాబు మీద వెక్సేషన్ వస్తుందా, ఇది 5 ఏళ్ల తర్వాత పరీక్ష, అంతే. అంతే. ఇంకొక అంశం సార్, రేపు జరగబోయే బడ్జెట్ సమావేశాలకి జగన్ హాజరవు